హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే దుగ్గిరాల ఇంట అప్పు కళ్యాణ్ పంచాయతీ మొదలవుతుంది. ధాన్యలక్ష్మి కుటుంబ సభ్యులందరి ముందు చూసారా అత్తయ్య, కళ్యాణ్ని ఆ అమ్మాయి ఎంత మాయ చేసిందో. అనామిక ఎన్నిసార్లు మన ముందు వీళ్ళిద్దరి గురించి చెప్పినా మనం మన బంగారం మంచిదని వెనకేసుకుని వచ్చాము. కానీ ఈ అప్పుకి తెలియదా తన వల్లే ఇంట్లో గొడవలు అవుతున్నాయని? కానీ కళ్యాణ్ని ఎలాగైనా తన వైపు తిప్పుకొని తన్ని పెళ్లి చేసుకోవాలని ఇదిగో ఇదంతా చేస్తున్నారు. వీళ్ళిద్దరికీ సపోర్టుగా ఈ కావ్య ఉంది. వీళ్ళిద్దరినీ ఒకటి చేసి ఈ ఇంటికి తిరుగులేని మహారాణి అవ్వాలని తన కోరిక అని అంటుంది ధాన్యలక్ష్మి. చిన్నత్తయ్య, తప్పుగా మాట్లాడద్దు. వాళ్ళిద్దరి గురించి బయటవారు తప్పుగా అర్థం చేసుకున్నారంటే ఒకటి, కానీ కన్న తల్లిగా మీరు కవిగారి గురించి ఇంత చండాలంగా ఆలోచిస్తారని అస్సలు అనుకోలేదు అని అంటుంది కావ్య. అయ్యో కావ్యక్క, నీయంత ఆలోచన, నీయంత తెలివి మాకు లేదు కదా. నీ జీవితమే పనంగా పెట్టి ఈ ఇంటిని ఉద్ధరించాలనుకున్నా నీకు మాకు చాలా తేడా ఉంది. కానీ వీళ్ళిద్దరిది స్నేహబంధం అంటున్నావు, మరి హోటల్ రూమ్లోకి వెళ్ళి ఏం చేస్తున్నట్టు? ఇది స్నేహమా? వీళ్ళిద్దరినీ సపోర్ట్ చేస్తున్నా నిన్ను ఏమనాలి? అమ్మమ్మగారు, తాతయ్య గారు, నాకు న్యాయం కావాలి. నా భర్త పెళ్ళైనప్పటి నుండి నన్ను పక్కన పెట్టి ఈ అప్పుతో ఎన్నో తిరుగులు తిరుగుతున్నారు. ఇప్పుడు మీడియా దాకా వీళ్ళ వ్యవహారం ఎక్కింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? మీరు వీళ్ళిద్దరినీ ఏం చేస్తారు అని అడుగుతుంది అనామిక. అయ్యో అనామిక, అలా అంటావేంటి? ఈ ఇంట్లో ఆల్రెడీ పెద్ద రచ్చే జరుగుతుంది. మా అన్నయ్య ఒక అమ్మాయితో తప్పు చేసి బాబుని కని ఈ ఇంటికి తీసుకుని వచ్చాడు. ఇప్పుడు కళ్యాణ్ కూడా అదే దారిలో ముందుకు వెళ్తున్నాడు. పెద్దవారు ఏం చేస్తే చిన్నవాళ్ళు కూడా అదే చేస్తారు కదా. అమ్మా నాన్న సుభాష్ అన్నయ్యకి సమాధానం చెప్పుకోలేకపోయారు. ఇప్పుడు కళ్యాణ్ చేసిన పనికి కూడా ఏం చెప్తారు? చూసి చూడనట్టు వదిలేయాలి అని అంటుంది రుద్రాణి. పాపం సుభాష్, అపర్ణాదేవి, రాజ్ అలాగే చూస్తూ ఉంటారు. ఇంతలో కనకం వస్తుంది. అవును, వాళ్ళిద్దరినీ ఏం చెయ్యాలని ఈ దుగ్గిరాల ఫ్యామిలీ ఆలోచిస్తున్నారు. ఏం చెయ్యాలన్నది నేను చెప్తాను అని అంటుంది కనకం. ఒక పెళ్ళైన మగవాడు ఒక పెళ్లి కాని అమ్మాయి వెనకాల తిరుగుతూ ఉంటూ రూమ్స్ తీసుకుంటూ ఉంటే ఏమనాలి? ఖచ్చితంగా పెళ్ళమంటే ఇష్టం లేదని అనాలి. పెళ్ళమంటే తనకి అసహ్యమని అనాలి. అందుకే నా కూతురంటే కళ్యాణ్ బాబుకి పంచప్రాణాలు అనాలి. అలాంటప్పుడు నీకు విడాకులిచ్చి మా అప్పుని కళ్యాణ్ బాబు పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు నీకు బాధ ఉండదు, అలాగే మాకు ఈ తలనొప్పి ఉండదు అని అంటుంది కనకం. ఆపండి అని అంటారు ఇక రాజ్. బాబు, మీ ఇంటి రాజకీయాలకి నా చిన్న కూతురు, నా పెద్ద కూతురు, నా మధ్యలో కూతురు బలైపోతూ ఉన్నారు. అవును, మా అమ్మ చెప్పింది 100% కరెక్ట్ అని అంటుంది స్వప్న. ఏంటి కరెక్ట్ అని అంటుంది రుద్రాణి. అత్తా, నాకొక డౌటు. కళ్యాణ్, మా అప్పు హోటల్ రూమ్లో ఉన్నారని వీళ్ళిద్దరికీ ఎలా తెలిసింది? కరెక్ట్గా అక్కడికి మీడియాని ఎలా రప్పించారు? దీని వెనుకాల ఏదో కుట్ర ఉందని ఇప్పటికే అనుమానం కలుగుతుంది. చెప్పు చెప్పు. ఏ పిల్లకాకి, నీకు ఎవరు చెప్తే అక్కడికి వెళ్ళావో చెప్పు అని అంటుంది స్వప్న. అంటే వీళ్ళిద్దరూ తప్పు చేయలేదని ఇప్పుడు అక్కా చెల్లెళ్ళు అమ్మ కలిసి నిరూపించాలనుకుంటున్నారా? అప్పు కళ్యాణ్ హోటల్లో దొరికారు, ప్రెస్ వారికి తెలిసింది. నాకు ఎవరు చెప్పారు అన్నది అనవసరం అనగానే, ఆపు, నీకు ఎవరు చెప్పారు అన్నది అనవసరం అయినప్పుడు అప్పు కళ్యాణ్కి పెళ్లి చెయ్యాలని మేము అనుకుంటున్నాము. ఖచ్చితంగా నా కూతురు జీవితం పదే పదే ఇలా రోడ్డున పడేస్తూ ఉంటే ఈ తల్లి అలాగే చేతులు కట్టుకుని ఊరుకుంటుంది అనుకుంటున్నావా? నా కూతురికి కళ్యాణ్ బాబుకిచ్చి పెళ్లి చేస్తాను, నీకు విడాకులు ఇప్పిస్తాను. ఈ ఇంటి వారికి విడాకులు ఇవ్వడం అంటే ఇష్టం లేదంట. కానీ నా కూతురు వెనకాల తిరుగుతూ నా కూతురు పరువు ప్రతిష్ఠ తీస్తున్నా ఈ దుగ్గిరాల కుటుంబానికి నేనిక మర్యాద ఇవ్వాలనుకోవటం లేదు. నా కూతుర్ని హోటల్ రూమ్ దాకా తీసుకువెళ్తున్నా ఈ కళ్యాణ్ బాబుకి ఖచ్చితంగా సరైన శిక్ష వేస్తాను, పెళ్లి చేస్తాను అని అంటుంది కనకం. అత్తయ్య, మీరేంటి మాట్లాడరు? కనకం నోటికొచ్చినట్టు కూతలు కూస్తుంది. తన కూతుర్ని ఈ ఇంటి కోడలుగా చేస్తుందంట అనగానే, నిజమే కదా ధాన్యలక్ష్మి, ఇప్పుడు ఆ అమ్మాయి పరువు రోడ్డు మీద ఉంది.
పదే పదే తనని ఇరికిస్తూ ఉన్నారు. అలాంటప్పుడు తను ఆడపిల్లే కదా. కళ్యాణ్కి అనామిక అంటే ఇష్టం లేదని అనామిక నోటి వెంటే చెప్తుంది. అలాంటప్పుడు అనామిక కోరుకున్నట్టే కళ్యాణ్ విడాకులిస్తాడు. అప్పుకి తనకి పెళ్లి చేద్దాము, ఈ సమస్య పరిష్కారం అవుతుంది అని అంటారు ఇందిరాదేవి. అంటే తననిచ్చి పెళ్లి చేసి నాకు అన్యాయం చేస్తారా అని అంటుంది అనామిక. అవును అనామిక, ఎందుకంటే నువ్వు ఎవరో చెప్పి వాళ్ళిద్దరినీ పట్టుకున్నావు కాబట్టి వాళ్ళెవరో చెప్తే సరిపోతుంది. అసలు ఎందుకు చెప్పారు అన్నది కథ అక్కడి నుండే మొదలవుతుంది అని అంటుంది ఇక కావ్య. నాకు వీళ్ళిద్దరూ అక్కడ ఉన్నట్టు చెప్పింది రుద్రాణి ఆంటీ అని అంటుంది అనామిక. ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరూ షాక్ అవుతారు. అవును, వాళ్ళిద్దరూ హోటల్లో ఉన్నారని రాహుల్ రుద్రాణి నాకు చెప్పారు. వాళ్ళు చెప్పినట్టే అక్కడికి అత్తయ్యని తీసుకువెళ్ళాను. వీళ్ళిద్దరూ పట్టుబడ్డారు. ఇప్పుడు ఏంటి అని అంటుంది అనామిక. అది సంగతి. ఏంటి రుద్రాణి గారు, మాట ఆగిపోయింది. మీరు అక్కడ కళ్యాణ్ మా అప్పు ఉందని మీకు ఎవరు చెప్పారు? ఒకవేళ మీకు తెలిస్తే ఇంట్లో చెప్పకుండా అనామికకి చిన్నత్తయ్యకే ఎందుకు చెప్పారు? ప్రెస్ వాళ్ళను కూడా పిలిచింది ఎవరు అన్నది నాకు ఈ పాటికే అర్థమైంది. అంటే ఇలా జరుగుతుందని మీకు ముందే తెలుసు అని అంటుంది ఇక కావ్య, అనవసరంగా మా మీదకి నింద వెయ్యకు. మాకు అలాంటి పనులు తెలీదు అని అంటుంది రుద్రాణి. ఇక అక్క, మేమొక కార్ని ఫాలో అయ్యాం కదవే. ఆ కారు ఒక హోటల్ ముందు ఉంది. ఇక ఆ హోటల్లో ఆ కారు ఉన్నవాళ్ళు ఉన్నారేమోనని లోపలికి వెళ్ళాము. మా ఇద్దరిని గడియ పెట్టేసేసి బయటికి రాకుండా చేశారు. ఇదంతా ఎవరు చేశారన్నది ఈపాటికే ఇక్కడున్న వాళ్ళందరికీ అర్థమైపోయింది. కానీ ఇప్పటికీ నువ్వు నిజం దాస్తే ఈ ఇంట్లో మనం చెడ్డవారు అవుతాము. తప్పు చేసిన వారు తప్పించుకుని తిరుగుతారు. ఇప్పటికైనా నిజం చెప్పక్క అని అంటుంది అప్పు. ఏంటా నిజం అని అంటారు రాజ్. ఇక కావ్య మాయ విషయంలో తను చేసిన అంతా చెప్తూ ఉంటుంది. మాయని ఎలాగైనా పట్టుకుని మావయ్య గారు తప్పు చేయలేదని నిరూపించాలనుకున్నాను. కానీ తనని తప్పించుకుని తీసుకుని వెళ్ళిపోయారు, కిడ్నాప్ చేశారు. అలా మాయని హాస్పిటల్ నుండి కిడ్నాప్ చేస్తూనే మైండ్ అనేది డైవర్ట్ చేసేశారు. వాళ్ళు ఎవరు అన్నది నాకు అర్థమైంది. కానీ నా దగ్గర సాక్ష్యాలు లేవు. అప్పు కళ్యాణ్ని ఇలా ఇరికిస్తే మాయని శాశ్వతంగా తప్పించచ్చని ప్లాన్ వేశారు. వాళ్ళు సక్సెస్ అయ్యారు. కానీ పాపం వాళ్ళకి తెలీదు అసలైన మాయ నిజం చెప్పిందని అని అంటుంది కావ్య. ఒక్కసారిగా అపర్ణాదేవి, సుభాష్, రాజ్ షాక్ అవుతారు. అసలైన మాయ ఏ నిజం చెప్పింది అని అడుగుతారు అపర్ణాదేవి. అత్తయ్య గారు, కంగారు పడద్దు. అసలైన మాయ మన కుటుంబానికి అన్యాయం చేసింది. కానీ తను పశ్చాత్తాపంతో మనందరికీ క్షమాపణ అడిగి తను ఇక్కడి నుండి వెళ్ళాలనుకుంది. కానీ పాపాత్ములు ఎవరో తనని యాక్సిడెంట్ చేశారు. తను కోలుకుంటుంది అనేలోపు తనని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోయారు. కానీ మాయ నాకు నిజం చెప్పాలనుకుంది. తను ఖచ్చితంగా వీడియో సెల్ఫ్ వీడియో తీసి నాకు సెండ్ చేసింది. మామయ్య గారు తను అనుకోకుండా తప్పు చేసినా తనకి బాబు పుట్టలేదు. అసలు ఆ బాబే తన బాబు కాదు. కానీ తన వెనకాల ఒక పెద్ద కుట్ర జరుగుతుందని వీడియో పంపించింది. పాపం వాళ్ళకి తెలీదు నా ఫోన్ లాక్కొని వీడియోని డిలీట్ చేస్తారని. కానీ నేను తెలివిగా అప్పు ఫోన్కి ఆ వీడియోని సెండ్ చేశాను అని చెప్పి అప్పు ఫోన్ ఇవ్వు అని అంటుంది ఇక కావ్య. అప్పు ఫోన్లో చూస్తుంది. ఇక మాయ తనతో సెల్ఫీ వీడియో మాటలన్నీ కుటుంబ సభ్యులందరి ముందు పెడుతుంది కావ్య. ఇక రుద్రాణి రాహుల్కి చెమటలు పడుతూ ఉంటాయి. మాయ ఎక్కడా తమ పేరు ఇక పెట్టకుండా మాట్లాడినందుకు ఇక ధైర్యంతో నించుని ఉంటారు గాని గడగడలాడుతూ ఉంటారు. అమ్మ కావ్య, ఆ బాబు సుభాష్ కొడుకు కాదా అని అంటారు ఇందిరాదేవి. కాదు అమ్మమ్మగారు, అది నిరూపించాలనే మాయని ఇక్కడికి తీసుకురావాలని, అలాగే ఆయన పెళ్లి ఆపాలని శతవిధాలా ప్రయత్నం చేశాను. కానీ తనకి యాక్సిడెంట్ అవడంతో తను కోమాలకు వెళ్ళింది. ఇక తనకి స్పృహ వచ్చిందని వెళ్ళేసరికి తన్ని కిడ్నాప్ చేశారు. ఇప్పుడు తను సెల్ఫీ వీడియో పెట్టింది. కానీ తను ఎక్కడ ఉన్నా తను హ్యాపీగా ఉండాలి. అలాగే తనని ఆ మూర్ఖులు బ్రతకనివ్వరని నాకు తెలుసు. చూసారా అత్తయ్య గారు, మనమేదైనా నిజమని నమ్మింది అది అబద్ధం కావచ్చు. మామయ్య గారు చిన్న తప్పు చేశారు. కానీ ఆ మాయ మామయ్య గారిని నమ్మించింది.
ఆ బాబు పుట్టాడు అనింది. దానివల్ల మన ఇంట్లో ఇప్పటిదాకా ఇక గొడవలు, అలాగే మీ ఆరోగ్యం దాకా వచ్చింది. ఇప్పటికైనా మనుషులు తప్పు చేశారని వేరే వాళ్ళు చెప్తే నమ్మద్దు. ఆ మనిషి చెప్పినా నమ్మద్దు. ఎందుకు తప్పు చేశారు, దేనివల్ల తప్పు చేయాల్సిన అవసరం పడింది, నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అన్నది తెలుసుకోవాలి. అలా మాయ గురించి వెతికే ప్రాసెస్లో ఇక ఆ కార్లని నేను అలాగే కళ్యాణప్పు ఫాలో అయ్యాము. ఇలా కళ్యాణప్పుని ఇరికించారు. వాళ్ళే మాయ వెనుకాల కుట్ర చేస్తున్న ఆ మనుషులే అని అంటుంది కావ్య. ఎవరు ఎవరు అయితే చెప్పమ్మా, వాళ్ళని బ్రతకనివ్వను అని అంటారు సుభాష్. మామయ్య గారు, వాళ్ళ పాపం పండే రోజు దగ్గర పడింది. కానీ ఆ మాయని ప్రాణాలతో బయటికి పంపించారా అన్నది ఖచ్చితంగా తెలుసుకుంటాను. ఒకవేళ పంపించలేదు అంటే వాళ్ళని ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఖచ్చితంగా జైలు జీవితం అనుభవిస్తారు అని అంటుంది కావ్య. ఇప్పుడు అర్థమైంది కదా, నా కూతుర్ని అలాగే నా మధ్యలో కూతుర్ని వాళ్ళ జీవితాలకి ఎప్పుడూ కష్టాలు తెచ్చే ఈ ఫ్యామిలీలో ఉన్నారని మీకు అర్థమైంది కదా. ఇంకా నిందలు వేస్తూ అప్పుని బయటికి లాగారు అంటే ఇందాక చెప్పినట్టే కళ్యాణ్ బాబుకి అప్పుకి పెళ్లి చేసి ఇంటికి తీసుకొస్తాను. చూడు పిల్లకాకి, మా దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ ఈ ఇంటి నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. నా కూతుర్లు ముగ్గురు నీతి నిజాయితీగా నిలబడతారు. ఈ ఇంటి పరువు కోసం ప్రాకులాడుతున్నారు. కానీ నువ్వు మధ్యలో వచ్చి నా కూతురు పరువు తీయాలనుకుంటే నీకు తగిన శాస్తి ఖచ్చితంగా నేను చేస్తాను అని చెప్పి అప్పుని తీసుకుని అందరికీ నమస్కారం చేసి వెళ్ళిపోతుంది కనకం. ఇక ఇందిరాదేవి సీతారామయ్య గారు, ఛీ, బయట వాళ్ళు ఏదో చెవాకులు అవాకులు రాస్తూ ఉంటారు, కానీ ఇంటివారే ఇంటి మనుషుల్ని నమ్మలేని పరిస్థితి వచ్చింది. చూడు ధాన్యలక్ష్మి, నీ కొడుకుని చిన్నప్పటి నుండి పెంచింది మేము. వాడు ఏ తప్పు చేయడని మా మనసు నమ్ముతుంది. కానీ కన్న తల్లిగా అది మర్చిపోయి ఇదిగో కొత్తగా వచ్చిన నీ కోడలి మాట వింటున్నావు. అందరి ముందు నీ కొడుకు పరువు తీస్తున్నావు. ఇకపై కళ్యాణ్ గురించి తప్పుగా ఈ అమ్మాయి ఒక్క మాట మాట్లాడినా కనకం మాటే నిజమవుతుంది. ఈ ఇంటిలో విడాకులు అన్న పదం రాకూడదని నేను నా బావ అనుకున్నాము. కానీ ఈ అమ్మాయి వల్ల ఖచ్చితంగా విడాకులైతే అవుతాయని నాకు అనిపిస్తుంది. నీ కోడలికి మంచి చెప్పు, ఎదుటివారి చెప్పింది నమ్మద్దు. చూడు రుద్రాని, పదే పదే ఈ ఇంట్లో గొడవలు లేవనెత్తుతూ అలాగే మీడియా వాళ్ళకి కావాలనే ఎవరో చెప్తున్నట్టు ఎవరు చెప్పారు అన్నది ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఈ కుటుంబానికి అర్థమవుతుంది. ఇకపై మీరు మీలాగే ఉంటే మంచిది. ఇకపై ఈ ఇంటిని దుగ్గిరాల ఇంటివారు అనకుండా పంచాయతీవారు అంటారు. అందుకే ఇప్పటి నుండి ఈ ఇంట్లో మంచే జరగాలి. అలాగే ఏ విషయం ఎవరికి తెలిసినా అది ఇంట్లో జరగాలి. బయటికి ఏదైనా పొక్కినా మర్యాదగా ఉండదు అని చెప్పి ఇక ఇందిరాదేవి కుటుంబ సభ్యులకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇక కావ్య అపర్ణాదేవి సుభాష్ దగ్గరికి వస్తుంది. అత్తయ్య, ఇప్పుడు మీ గుండెల్లో భారం దిగిపోయింది. మీరు ఇకపై ప్రశాంతంగా ఉండండి. ఇకపై ఎలాంటి అనుమానాలు మామయ్య గారిపై పెట్టుకోవద్దు అని అంటుంది. చూడమ్మా కావ్య, మా జీవితం కోసం ఇంతగా కష్టపడ్డావు, కానీ నీ భర్త ప్రేమ కూడా నువ్వు పొందాలి. ఇకపై దానికోసం ఆలోచించు అని అంటారు అపర్ణాదేవి. ఇక రాజ్ కావ్యపై కోపంతో పైకి వెళ్ళిపోతారు. ఏంటి ఈయన, అత్తయ్య మామయ్య సమస్య అనేది క్లియర్ అయింది, కానీ ఈయన మాత్రం నాపై కోపంగా ఉన్నారు. ఆయనకి మాయని వెతుకుతున్నానని, ఇంత జరుగుతుందని చెప్పలేదు కదా అని అనుకుంటుంది కావ్య. ఇక రాహుల్ అలాగే రుద్రాని వెళ్తూ ఉంటారు. ఒక్క నిమిషం అని చెప్పి ఇద్దరిని గార్డెన్లోకి పిలుస్తుంది కావ్య. ఏంటి, నా పైన గెలిచావని విర్రవీగుతున్నావా అని అంటుంది రుద్రాని. అవును, విర్రవీగుతున్నాను, కానీ మీకు లాస్ట్ ఛాన్స్ ఇవ్వాలని ఇక్కడికి వచ్చాను. చూడు రుద్రాని, నీ కొడుకుతో కలిసి చాలా పెద్ద ప్లాన్ వేశావు. ఇంట్లో ఎవరికి నీ పేరు చెప్పలేదని సంతోషపడుతున్నావేమో. ఇప్పుడు చెప్తున్నాను, రేపటికల్లా నా సెల్ ఫోన్ నా చేతిలో ఉండాలి. ఆ మాయ హ్యాపీగా వైజాగ్లో తన అమ్మా నాన్నతో కలిసి ఉండాలి. లేకపోతే ఈ కావ్య ఏం చేస్తుందా అని అనుకుంటున్నారు కదా. ఆ నకిలీ మాయని తీసుకొచ్చి ఇంట్లో కథంతా నడిపి అలాగే అసలైన మాయని హాస్పిటల్ నుండి తప్పించారని, నా సెల్ ఫోన్ తీసుకున్నది మీరే అని అసలు నిజం ఇంట్లో అందరికీ చెప్తాను. అప్పుడు మీ గతి ఏమవుతుందో తెలుసా? మా అత్తయ్య గురించి నీకు తెలియంది కాదు. మీ ఇద్దరినీ ఖచ్చితంగా జైల్లో వేసేస్తారు.
నా భర్త చచ్చినా మీ ముఖాల్ని చూడనివ్వడు. అప్పుడు మీ బ్రతుకులు ఎలా ఉంటాయి అన్నది నేను ఊహించుకోలేకపోతున్నాను. ఇప్పటికైనా మీరు మారి ఆ మాయని వదిలి నా సెల్ ఫోన్ నాకు ఇవ్వండి. ఎందుకంటే అసలు నిజాలన్నీ అత్తయ్యకి మామికి తెలిసిపోయాయి. ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇక ఆ బాబు సంగత నాకు మా ఆయనకి ఆ బాబంటే పంచప్రాణాలు. వాడు అనాథని మేము అనుకోవటం లేదు, ఈ ఇంటి వారసుడే అనుకుంటున్నాము. ఇక మీ గురించి నిజం తెలిసినా తరువాత అమ్మమ్మగారు తాతయ్య గారు ఏ నిర్ణయం తీసుకున్నా మా అత్తయ్య మిమ్మల్ని జైలు చిప్పకూడు తినిపిస్తుంది. అందుకే రేపటికల్లా నేను చెప్పిన 2 విషయాలు మీరు చేస్తున్నారు. లేకపోతే నకిలీ మాయని కూడా తీసుకొచ్చి నిజాలు చెప్పిస్తాను, సాక్ష్యాలు చెప్పిస్తాను. తను ఎక్కడ ఉంది అన్నది నాకు తెలుసు అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చి పైకి వెళ్ళిపోతుంది కావ్య. ఇది ఇలా ఉండగా రాజ్ కోపంగా ఇక ఇటు అటు చూస్తూ ఉంటారు. ఎందుకు కోపం? ఏదైనా చెయ్యు కళావతి అని చెప్పి మీరే చెప్పారు కదా, అందుకే భర్త అడుగుజాడల్లో నడవాలని మీకోసం అత్తయ్య మావయ్య కోసం ఈ సాహసం చేశాను. ఇక బాబు విషయానికి వస్తే వాడు ఇంటి వారసుడే, ఎప్పటికీ వారసుడే. ఈ బాబుతో నా అనుబంధం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది అని అంటుంది. నాకు తెలుసు, కానీ ఇన్ని రిస్కులు తీసుకొని సాక్ష్యాలు సంపాదించుకోలేవు. ఇప్పుడు ఆ మాయని అవతల వాళ్ళు ఏదైనా చేస్తే ఆ పాపం ఎవరిది అని అంటారు రాజ్. అలా జరగదు. రేపు మాయతోనే ఫోన్ చేపిస్తాను. మాయ ఖచ్చితంగా వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోతుంది. అప్పటిదాకా హ్యాపీగా ఉండండి అని చెప్పి అంటుంది కావ్య. తెల్లగా తెల్లవారుతుంది. ఇంతకుముందు అపర్ణాదేవి ఎంత చక్కగా రెడీ అయ్యిందో అలాగే రెడీ అయ్యి హాల్లోకి వస్తుంది. ఇక కావ్యని పిలుస్తూ ఉంటుంది అపర్ణాదేవి. వస్తున్న అత్తయ్య గారు అనగానే, చూడు కావ్య, ఇప్పుడు 6:30 అయ్యింది. ఈపాటికే మన ఇంట్లో పూజ చెయ్యాలి. ఈ ఇంటి కోడలిగా పూజ మొదలు పెట్టడం లేదు అని అంటుంది అపర్ణాదేవి. అత్తయ్య, పూజకి అన్ని ఏర్పాట్లు చేశాను. అందరూ హాల్లోకి వస్తే పూజ చేసి హారతిచ్చి ప్రసాదం అందరికీ ఇస్తాను అని అంటుంది. ఇక రాజ్ దగ్గరికి వస్తుంది అపర్ణాదేవి. చూడు రాజ్, ఇన్ని రోజులు నువ్వు తప్పు చేశావని నీ అంతటి నువ్వే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఎండీ సీట్కి నువ్వు పక్కకి తప్పించావు. కానీ ఆ దేవుడు కూడా మంచినే ఎక్కువగా చూస్తాడు అని అంటారు. ఈరోజు నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు అని అంటారు అపర్ణాదేవి. ఇక ఇందిరాదేవి సీతారామయ్య గారు, అవును రాజ్, ఏ తప్పు చేయలేదు. మన కంపెనీని ముందుకు తీసుకెళ్లే బాధ్యత నీపైనే ఉంది అని అంటారు. సరే నాయనమ్మ తాతయ్య అని అంటారు. ఇక కావ్య పూజ చేసి అందరికీ హారతిచ్చి ఇక ప్రసాదం పెడుతుంది. ఇంకొక గుడ్ న్యూస్ కూడా చెప్తాను. కనకం పాపం మన ఇంటికి 2 కూతుర్లనిచ్చి ప్రతిసారి తన కూతుర్ల గురించి మన ఇంటి దగ్గర పంచాయతీ పెడుతూ ఉంటుంది. ఒక కన్నతల్లి బాధ నాకు అర్థమైంది. అందుకే అప్పుకి మంచి సంబంధం చూశాను. అమెరికాలో సాఫ్ట్వేర్ నా ఫ్రెండ్ కొడుకు అప్పుకి తనకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. నా ఫ్రెండ్ వాళ్ళు ఇక రేపు ఇక్కడికి రాబోతున్నారు. కనకం ఇంటికి మనందరం కలిసి సంబంధం అడగడానికి వెళ్ళాలత్తయ్యా. అప్పు వల్ల వాళ్ళకి దిగులు ఉంది, అది మన కుటుంబం వల్లే. ఆ దిగులు పోగొట్టాలంటే అప్పుకి మంచి సంబంధం తీసుకురావాలని నేను ఆయనకి చెప్పాను. ఆయన కూడా ఓకే అన్నారు. కావ్య, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? మీ చెల్లి అమెరికా వెళ్ళబోతుంది, ప్రశాంతంగా ఉండబోతుంది అని అంటారు ఇక అపర్ణాదేవి. ఇక అపర్ణాదేవిని గట్టిగా వాటేసుకుంటుంది ఇక కావ్య. అత్తయ్య, అమ్మ ప్రేమని అత్తలో చూడ్డం అంటే ఇదే. మా అమ్మ బాధని మీరు అర్థం చేసుకున్నారు, అది చాలు అని అంటుంది కావ్య. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.